ప్రతి రాత్రి 11 గంటలకు రేడియోలో వినిపించే ఆర్జే సిద్ధూ వాయిస్ అంటే నాకు పిచ్చి ప్రేమ. కనీసం అతని ముఖంగూడా చూడకుండానే ప్రాణంగా ప్రేమించాను. ఎందుకంటే తను షోలో వర్ణించే తన డ్రీమ్ గర్ల్ అలవాట్లన్నీ అచ్చం నావే. కాని నా రియల్ లైఫ్లో మాత్రం మా కాలేజ్ ప్రొఫెసర్ ఆకాష్ సారంటే నాకు ప్రాణం పోయేంత ద్వేషం. నా ప్రాజెక్ట్లో వంకలు పెట్టి అందరి ముందు పేపర్లు విసిరేసి ఘోరంగా అవమానించేవాడు. అతనొక రాక్షసుడు. ఒకరోజు నా డిజైన్ని చెత్తబుట్టలో పడేసి ఏడిపించాడు. కాని సరిగ్గా వారం తర్వాత నేషనల్ అవార్డ్స్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకో తెలుసా? నేను వదిలేసిన ఆ ప్రాజెక్ట్ని రాత్రింబవళ్లూ నిద్రపోకుండా కంప్లీట్ చేసింది ఆకాష్ సారే అని తెలిసి షాక్ అయ్యాను. అసలు నిజమడగాలని ఆయన్ని ఫాలో అవుతూ వెళ్తే కారు వెళ్లి ఒక రేడియో స్టేషన్ ముందు ఆగింది. నెమ్మదిగా లోపలికి వెళ్లి చూసిన నాకు అక్షరాల మైండ్ బ్లాక్ అయింది. మైక్ ముందు కూర్చొని తన టాలెంట్ బయటికి తీయడానికే ఆ రాక్షసుడిలా నటించాను. ఐ లవ్ యూ మేఘనా అని ఏడుస్తూ చెప్తున్నా నా రేడియో లవర్ సిద్ధూ మరెవరో కాదు, నన్ను ఏడిపించిన మా ఆకాష్ సారే. నన్ను కన్నీళ్లు పెట్టించిన విలన్, నన్ను ఓదార్చిన నా డ్రీమ్ బాయ్ ఇద్దరూ ఒకటి అని తెలిసేసరికి నా ద్వేషం మొత్తం ఒక్కసారిగా కరిగిపోయి పిచ్చి ప్రేమగా మారిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.